ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. దేవుడు వాక్యాన్ని ధ్యానిద్దాము. అయితే 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. కాబట్టి దేవునికి వందనాలు. మరి ఈ లోకంలో మనము నిజమే పోరాడేది ఎవరితోటంటే మరి లోక సంబంధమైనటువంటి లోకనాథుడితోటి, ఆకాశమందు ఉన్నటువంటి దురాత్మ సమూహాలతో పోరాడుతున్నామని ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాము. అంటే మరి లోక సంబంధమైన వాటితోటి లోకనాథుడితో మనం పోరాడుచున్నాం. కాబట్టి ఈ యొక్క అంధకార చీకటి శక్తి నుంచి విరపించడానికి నమ్మదగినటువంటి మన దేవుడిని నమ్ముకోవాలి. ఆయన యొద్ద నుంచి మనకు విడుదల పొందుకుంటాము, స్థిరత్వం పొందుకుంటాము. కాబట్టి తను దేవుడు తగ్గించుకొని మరి తన ప్రాణాన్ని శిలువపైన త్యాగం చేసి మనందరి నిమిత్తమే మన పాప విమోచన నుంచి తప్పించడానికి, మరియు లోకంలో ఉన్న దుష్టుడి నుంచి తప్పించడానికి దేవుడు తను అప్పగించుకుని మనందరికీ దేవుడు కాపాడుటకు కృప చూపాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడును. మరి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రతి అంధకార చీకటి శక్తి నుంచి మనమందరం విడుదల పొందుకోవాలంటే ఆయన్ని మిక్కిలిగా ప్రేమించాలి, మిక్కిలిగా నమ్మాలి, మిక్కిలిగా విశ్వాసం ఉంచుకొని దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే ప్రతి అంధకార చీకటి శక్తికి విడుదలిచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.